సంబంధించిన మెసేజ్ శ్రీకాంత్ గారు చూపిస్తా ఉన్నారు. బ్రహ్మానాయుడు గారు చూడండి, నేను అప్లై చేయలేదు, నాకు మెసేజ్ వచ్చింది. ఇది బోగస్ కాదా అని అడుగుతున్నా. ఇటువంటివి వేల కొద్ది కోట్లు ఎందుకు, ఏం ఉపయోగం ఏముంది? ఇట్లా కోట్ల మంది ఒకటి బ్రహ్మనాయుడు గారు మన వైసీపీ నాయకులు జనసేన నాయకులు మాట్లాడుతూ 5 లక్షలు అన్నారు. 5 లక్షలు అన్నారు. 5 లక్షలకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసా బ్రదర్ నీకు? విశాఖపట్నంలో 5 లక్షల మంది కలిశారంటే నమ్మశక్యంగా ఉందా? నేనేమన్నా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్త యోగా ఇస్తే ఉపయోగం లేదు అన్న. యోగా నేను కూడా చేస్తున్నాను. యువతకు మీరు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నా. దాన్ని పక్కన పెట్టి అన్ని పదార్థాలు తీస్తారు ఎందుకు మీరు? అన్ని ఎప్పుడు కూడా ఇదేనా? మీరు చెప్పిండేది ఏదైనా మేము ఎదురు చెప్తే దాన్ని పదార్థాలు చేసి మాట్లాడేది. వంశీ గారు మాట్లాడారు, పేర్లు చదివారు. వంశీ గారు పేర్లు చదివారు. వంశీ గారు మీరు ప్రతి దాన్ని ఎందుకు మీరు భూతత్వంలో పెట్టి చూస్తారు, ప్రతి దాని మీద ఎందుకు విమర్శ చేస్తారు అనేది తెలుగుదేశం జనసేన మాట్లాడుతుంది. అదే ఇప్పుడు తప్పు అని చెప్తున్నా. యువతకు ఉద్యోగాలు ఇవ్వండి చెప్పినట్టు, యోగా కాదు ముఖ్యము. యోగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఇంత కోట్ల ఖర్చు పెట్టి యోగా చేయాల్సిన పని లేదు అంటున్నా. అది ఒక్క మీ యొక్క దీనికోసం గిన్నీస్ బుక్ కోసమే మీరు చేస్తున్నారు. కార్యక్రమం యోగాంధ్ర 2025 ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా, తెలంగాణలో జరగట్లేదా? మిగతా రాష్ట్రాలు జరగట్లేదా? మిగతా దేశాలు ఎందుకు అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా, ఎందుకు మీరు ఇది అది అవసరం లేదని చెప్తున్నా. ఇంకొకటి వంశీ గారు మాట్లాడుతూ చెప్పారు, పేర్లు చదివారు. వీళ్ళందరూ కూడా పార్టీకి పిల్లర్లు. వీళ్ళందరినీ లోపలేస్తే పార్టీని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, భూస్థాపితం చేస్తా అని మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మన పత్రికా విలేకరి కూర్చొని మాట్లాడుకున్నారు. అది కుదరదు మీకు. ఇంత కాదు, ఇంత మందిని లోపలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంలే వచ్చేసారి మళ్ళీ భూస్థాపితం వీళ్ళందరినీ చేసి లోపలేస్తే, భయభ్రాంతులను చేస్తే మేము మళ్ళీ రావచ్చు కదా పదవులేకి అన్ని చెప్తున్నారు. మీ ప్రజలు ఎవరు నమ్మరు. ఎన్ని పేజీలు ఫిల్అప్ అయినాయి సార్ ఇప్పటి వరకు? అదే ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు పేజీలో ఒక 10 పేర్లు ఏమో ఫిల్అప్ అయినాయి. ఇంకా ఎంతమందిని చేసినా భయపడము. ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారి పార్టీ ఆవిర్భావ సభలో కనపడ్డాడు, మళ్ళీ ఈ రోజు యోగాంధ్రంలో కనపడ్డాడు. వారికే వారి అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకలో ఉన్నారు. వాళ్ళు వారి అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకలో ఉన్నారు. కనపడ్డారా? వారి పార్టీ ఆవిర్భావ సభలో కనపడి ఈ రోజు యోగాంధ్రంలో బయటకు వచ్చారు ఆయన. కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా కనపడ్డారా? ఇప్పుడు మీ దగ్గర ఆయన అటెండెన్స్ వేయించుకోవాలండి. మాకెందుకు సార్ అటెండెన్స్? మేము ప్రజల కోసము సనాతన ధర్మం భుజాన్ని వేసుకున్నారు, సనాతన ధర్మాన్ని వేయాలని చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 గుళ్ళు సాక్షాత్తు వారాహి అమ్మవారి గుడి ఎట్లా పడిపోయింది. అటువంటి వారాహి అమ్మవారి గుడి పోతే సనాతన ధర్మ పరిరక్షకుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా. రైట్ సమాధానం చెప్తారు వివేక్ గారు. వన్ బై వన్ కంక్లూజన్ ఇవ్వండి. వంశీ గారు. శ్రీకాంత్ గారు ఒక సాక్షి ఛానల్ తప్ప ఏం చూడలేదేమో, మరి నాయకులు ఎవరు కనపట్లేదని అంటా ఉన్నారు. ఫస్ట్ థింగ్. ఆ తర్వాత సార్ మాట్లాడుతూ మెసేజ్ చూపించారు, సంతోషం. ఆ తర్వాత యోగా గురించి చెప్పారు. ఏది మీరు ఎన్ని అన్నా గాని యోగా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇండియా పేరుని ప్రపంచ పటాల్లో నిలిపిందనటంలో మోమాటమే లేదు, అనుమానమే లేదు. అది మీకు నచ్చదు కాబట్టి మీరు ఇలానే మాట్లాడతారు, దట్స్ ఓకే. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఎట్లాంటి అడుగుకైనా మేము ముందేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. వివేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనబట్టలేదంట, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్.